ఏప్రిల్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఉంది కాబట్టి ఏప్రిల్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరపద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారని, వీలైతే ఏప్రిల్ 2 లేదా 3 వారాలలో మీరు ఎన్నికలు పెడితే బాగుంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా ఇప్పుడు ఆ వార్త ఢిల్లీ వర్గాల ద్వారా చంద్రబాబు గారికి తెలిసినట్లుగా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఏప్రిల్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరగబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీనేమో ఉగాది ఉంది. సో మీరు ఆ మరుసటి రోజే ఎన్నిక అయితే పెట్టద్దు, ఏప్రిల్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ మీరు ఎన్నికలు జరిపితే బాగుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఢిల్లీ వర్గాల ద్వారా ఆ వార్త ఇప్పుడు చంద్రబాబు గారికి తెలిసింది అంటూ కూడా ఒక వార్త. ఈ వార్తలో అసలు వాస్తవం ఉందా? అంటే నేను అనుకున్నది అభిప్రాయము, అంటే కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని వచ్చిన అభిప్రాయం ఏంటంటే, ఉగాది తర్వాత హాలిడే, ఉగాది తర్వాత 10వ తేదీ హాలిడే ఇచ్చారనుకోండి, ఆ వీకెండ్ హాలిడే అనేది అందరూ సెలవులు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఓటు పార్టిసిపేట్ చేస్తారు. సో అందరూ ఈసారి ఓటు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారు? మొదటిది, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. లేదు, ఈసారి ఎలాగైనా గవర్నమెంట్ టీడీపీకి ఇవ్వాలి, అభివృద్ధికి పట్టం కట్టాలనే ఉద్దేశంలో చాలా వరకు ఎన్ఆర్ఐలు అనుకుంటున్నారు. ఎన్ఆర్ఏలే అనాలేమో, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే వేరే కంట్రీలు, ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్ ఆంధ్ర. ఆంధ్రాలో లేని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రాకి వచ్చి ఓటేసేసారు, మళ్ళీ అభివృద్ధికి పట్టం కట్ట చేయాలనుకున్న వాళ్ళకి ఒక తలంపు ఉంది. సో అటువంటి వాళ్ళకి ఇలాగ ఉగాది ఈ తర్వాత ఎలక్షన్ హాలిడే కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది. ఖచ్చితంగా హాలిడే ఇవ్వాల్సిందే, ఎంఎన్సీస్తో సహా ఇస్తారు. ఇచ్చినప్పుడు వరుసగా సెలవు పెట్టుకుని అందరూ వస్తారు. అదే ఒక్కరోజు పర్టికులర్గా వీక్ మధ్యలో పెట్టారనుకోండి, కొంతమంది రావడానికి సెలవు రావడానికి స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అవును. ఇప్పుడు వరుసగా ఉగాది తర్వాత ఆదివారం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మధ్యలో ఒకరోజు 2 రోజులు పెట్టుకుంటే కలిసి వస్తుంది కదా అనుకుని మ్యాక్సిమం ఫ్యామిలీస్తో వచ్చి ఓటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా పోలయ్యే ఛాన్సెస్ ఉంది కదా, అది వీళ్ళకి కష్టంగా ఉండొచ్చు కదా. అందుకే సెలవు తర్వాత రోజు అయితే బాగుంటుందనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. మేబీ అదొక రీజన్. ఇంకొకటి, అంతవరకు ఇప్పటికే లేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా డేట్ అయితే ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. మేబీ మార్చ్ 1st వీక్ అనుకుందాం. మార్చ్ 1st వీక్లో డేట్ డిక్లేర్ చేస్తే అక్కడికి సరిగ్గా 1 మంత్లోగా డేట్ అనౌన్స్ చేసేస్తుంది కదా. ఇంకా ఎక్కడ పొడిగిస్తారు? ఎంతవరకు పొడిగించగలుగుతారు? ఆల్రెడీ లాస్ట్ టైం 2019లో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అక్కడికి సరిగ్గా 3 నెలల లోపు వరకు టైంలో ఎప్పుడైనా ప్రకటించవచ్చు. సో ఆల్రెడీ ఇంక టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పడినప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ టైం లేదు. రేపు మార్చి 1st వీక్లో అనౌన్స్ చేసినా అక్కడికి సరిగ్గా 1 మంత్ పోస్ట్పోన్ అయితే ఏప్రిల్ 10 మ్యాక్సిమం ఒక ఎక్స్టెండెడ్ డేట్, ఒక 45 డేస్ ఉంటుంది కాబట్టి అదే అంటాను. మ్యాక్సిమం ఎక్స్టెండెడ్ డేటే 10. ఇంకా ఎక్స్టెండెడ్ డేట్ ఇంకెంతకని చేయగలుగుతారు? అది కూడా అప్పుడు అక్కడికి పోల్ డేట్ అయిపోయాక కాదు. అంటే గతంలో ఎప్పటి నుంచో కూడా ఏప్రిల్ 17వ తేదీన లేదా 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాని పట్టి పీడించింది. అవును, అంటే 16, 17 విన్నాను. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏమన్నారు, ఈసారి మార్చి 1st వీక్లోనే పోలింగ్ అయిపోవచ్చు, ఫిబ్రవరి 1st వీక్లో ఆ పోలింగ్ డేట్ని కూడా అనౌన్స్ చేస్తారన్నారు. అఫ్కోర్స్ ఫిబ్రవరి 1st వీక్ అయిపోయింది. అంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అదే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ డేట్ ఇవ్వాలి కదా. నోటిఫికేషన్ ఏమి ఇస్తారు? పోలింగ్ డేట్ ఎప్పుడు, కౌంటింగ్ డేట్ ఎప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సిందే. దట్ ఈస్ నథింగ్ బట్ నోటిఫికేషన్. లేదా ఈ బీఫామ్స్ సమర్పించే వాళ్ళు ఈ నామినేషన్కి లాస్ట్ రోజు ఇది అవన్నీ ఉంటాయి నోటిఫికేషన్, అంతే కదా. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఆల్రెడీ మార్చి 1st వీక్ ఆర్ 2nd వీక్లో కూడా అయిపోవచ్చు అన్నట్టు అన్నారు. సో ఇంకాస్త అది ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది.
అవి నిప్పులేందే పొగరాదన్నట్టుగా మార్చి అనుకున్నది ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఇంకా ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే మాత్రం ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. కాదు కూడదంటే ఇంకా ముందుకే జరుగుతుంది, కానీ ఇంకా ఏప్రిల్ 10 మ్యాక్సిమం డెడ్ లైన్. అండ్ మోర్ ఓవర్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 1-2 విడతల్లోకి పడవచ్చు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. అంటే ఓటర్ జాబితా అంతా కూడా తప్పుల తడకగా ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాని మీద మళ్ళీ దృష్టి సారించే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఈరోజు వార్త ఆ దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ మ్యాక్సిమం ఏప్రిల్ వరకు ఎక్స్టెండ్ అయింది. లేదంటే మార్చి 2లోనే అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా కొంతమంది విశ్లేషకులు గతంలో చెప్పారు. ఎప్పుడైతే ఈ ఆల్రెడీ ఒక కేవలం 2-3 జిల్లాలకు కలిపి 8 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, అలాగే ఈసారి ఎప్పుడూ లేనిది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 23 లక్షల కొత్త ఓట్లు కొత్తగా ఓటు హక్కు వచ్చేవాళ్ళు నమోదవుతున్న 23 లక్షల మంది యువత. ఈరోజే నేను ఒక వార్త చేశా ఈరోజు మార్నింగ్. అంటే రాయలసీమలోనే కర్నూలు జిల్లా, కడప జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికే 2-3 ఓట్లు. ఈనాడు ప్రధానాంశంగా దాన్ని తీసుకొని బ్యానర్ ఐటమ్గా వేసింది. ఏంటంటే ఓటర్ల జాబితా మొత్తం తప్పుడు తడకగా ఉంది. ఒక్కొక్కరికి 2-3 ఓట్లు ఉన్నాయి, కొంతమందికి అసలు ఏజ్ తప్పులు ఉన్నాయి అన్న ఇట్లా రకరకాల కారణాలను చూపిస్తూ కూడా అంటే కొత్త కొత్త ఓట్లన్నీ కూడా చేర్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు వైసీపీ వాళ్ళు అన్నట్లుగా వేశారు. సో వీటన్నింటినీ తొలగించడానికి కూడా కొంచెం టైం పట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న పురంధేశ్వర గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వై నాట్ 175 అనే ఆ స్లోగన్ వెనక భారీ కుట్ర జరుగుతోంది. దొంగ ఓట్ల అంశంతోనే, దొంగ ఓట్ల వ్యవహారంతోనే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనేది స్లోగన్ తెర వెనక్కి తీసుకొచ్చారు అంటూ కూడా ఎగ్జాక్ట్ దేర్ యు ఆర్. ఒక్క దొంగ ఓట్లనే కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ అంశం కూడా ఉంది ఇందులో. అంటే ఇవన్నీ మనం వార్తలో చూసిందే. మనము జనరల్గా చాలామంది ఏమంటారంటే సినిమాలు చూసి ప్రజలు నేర్చుకుంటున్నారు, మీడియాను చూసి నేర్చుకుంటున్నారు. కాదు, బయట జరిగిందే మీడియాలో చూపిస్తారు. బయట జరిగిందే ఆ డైరెక్టర్ ఎవరో థాట్ ప్రాసెస్ తీసుకొచ్చి దాన్ని స్టోరీగా రాసుకుని సినిమాగా చూపిస్తారు. సో ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా చేయొచ్చు అంట. మొన్న ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను. అంటే పర్టికులర్గా ఒక ఏ బటన్ నొక్కినా ఆ పర్టికులర్ సింబల్కే పడిపోయేలాగా, ఆ పర్టికులర్ సింబల్కే ఓట్లన్నీ కేటాయించేలాగా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చంట. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. అంటే ఇప్పుడు గతంలో 2019లో టీడీపీకి 23 వచ్చినప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇదే అనుమానం వ్యక్తం చేశారు కూడా. దాంట్లో ఏం జరిగిందని మనకు తెలియదు, కానీ ఏం డౌట్ వ్యక్తం చేశారంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఫేవర్ ఉంది, కాదనట్లేదు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఈ ప్రచారంలో అయితే వాస్తవం ఉందంటారా? ఏప్రిల్ 10వ తేదీనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా? నేనైతే మ్యాక్సిమం అప్ టు ద మార్క్ ఎక్స్టెండ్ అయిపోయింది. అదే ఆ రోజే పెట్టేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ లేవు. మేబీ మీరు అనుకున్నట్టుగా ఈ గల్లంతు విషయం కానీ, లేదంటే రాష్ట్రంలో ఉండే ఓటర్లు అధిక ఓటర్లు యాడ్ అవ్వడము, లేదంటే ఒక్కొక్కరికి 2 ఉండడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ చాలా వరకు కంప్లైంట్లు కూడా వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ పార్టీల నుంచి కంప్లైంట్లు వెళ్ళాయి. అలాగే స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు కూడా కంప్లైంట్ చేశాయి. కొంతమంది సహజంగా ఉండే ఓటర్ కూడా వాళ్ళు ఆర్టీఐకి కొంతమంది లేఖలు కూడా రాశారంట, ఇట్లా జరుగుతుంది, దీన్ని చెక్ పెట్టే వాళ్ళు లేరా, ఇది ఎలక్షన్ కమిషనేనా, ఇంకా దీనికి పై అధికారులు కూడా ఉండి ఎవరైనా చెక్ పెట్టొచ్చా అని కూడా ఒక ఆయన ఆర్టీఐకి లెటర్ కూడా రాశారు. అంటే దీన్ని అడ్డుకోవడం ఎలాగా అనే ఉద్దేశంలో. కాబట్టి ఈ పురంధేశ్వర్ గారి స్టేట్మెంట్లు తీసుకోండి, లేదంటే ఇంకా రకరకాలు తీసుకోండి, ఇట్లాంటివన్నీ వార్తల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ డేటు అంతవరకు ఎక్స్టెండ్ చేసింది. ఈలోగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి వచ్చిన ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా చర్చించుకోవాలిగా, దాని మీద కూడా వాళ్ళు శ్రద్ధగా చేయాలిగా. దానికి సంబంధించి ఏం చేయాలి, రాష్ట్ర అధికారంగా ఉండే వాళ్ళని ముందు స్థానం మార్చి అప్పుడు న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలన్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ గట్టిగా పట్టుబడుతుందని వార్తలు కూడా వింటున్నాం. చూద్దాం అది ఎంతవరకు తీసుకెళ్తుంది, ఎవరు ఎంతవరకు సఫలీకృతం అవుతారు. వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిందంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఏప్రిల్ 10 అనేది ఎండింగ్ డెడ్ లైన్ లాగా అనిపిస్తుంది నాకు. అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.